కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ను చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే ఉప్పల్ స్టేడియంలోకి ఫ్యాన్స్ ను అలౌ చేస్తున్నారు. హోమ్ గ్రౌండ్ లో సన్ రైజర్స్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లు ఓడి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది ఆరెంజ్ ఆర్మీ. ఇక గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్ లో టైటాన్స్ ను ఓడించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ను చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే ఉప్పల్ స్టేడియంలోకి ఫ్యాన్స్ ను అలౌ చేస్తున్నారు. హోమ్ గ్రౌండ్ లో సన్ రైజర్స్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లు ఓడి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది ఆరెంజ్ ఆర్మీ. ఇక గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్ లో టైటాన్స్ ను ఓడించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అనిల్, ఉప్పల్ స్టేడియం దగ్గర పరిస్థితి ఎట్లుంది? శ్రావంతి, మరికొద్ది సేపట్లో అంటే రాత్రి 7:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత గుజరాత్ టైటన్స్ మధ్య పోరు అయితే జరగబోతుంది. సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు అయ్యాయి. ఇప్పుడిప్పుడే అభిమానులు కూడా, క్రికెట్ అభిమానులు కూడా స్టేడియం లోపలికి వెళ్తున్నారు. 3 గంటల ప్రాంతంలో ఇటు గేట్స్ కూడా 3:30 గంటల ప్రాంతంలో గేట్స్ కూడా ఓపెన్ చేసి ఒక్కొక్కరిగా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక లోపలికి కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ను కూడా లోపలికి అలౌ చేయట్లేదు. సో పూర్తిగా ఇప్పుడైతే అభిమానులు అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు. సో ఈసారి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ గత 3 మ్యాచ్ల్లో కూడా వరుసగా ఓటమి పాలైంది కాబట్టి సో ఈ రోజు జరిగేటువంటి ఉప్పల్ స్టేడియంలో హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలవాలంటూ కూడా ఆరెంజ్ ఆర్మీ అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు. ఇక గుజరాత్ టైటన్స్కి సంబంధించి కూడా మొదట ఒక మ్యాచ్ ఓడిపోయి వరుసగా 2 మ్యాచ్లు కూడా ఇప్పటివరకు గెలిచినటువంటి పరిస్థితి. ఆరెంజ్ ఆర్మీతో ఈరోజు గుజరాత్ టైటన్స్ అయితే పోరు జరగబోతుంది. ఇక దీనికి సంబంధించి కూడా ఇటు ఉప్పల్ స్టేడియంలో చాలా వరకు 11 గేట్ల నుంచి కూడా అభిమానులు లోపలికి వెళ్తున్నారు. సో ఖచ్చితంగా ఈరోజు ఆరెంజ్ ఆర్మీ హోమ్ గ్రౌండ్ కాబట్టి గెలిచి తీరాలంటూ కూడా అభిమానులు కోరుకుంటున్నారు. సో కొంతమంది అభిమానులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో ఈరోజు ఎట్లుండబోతుంది ఎస్ఆర్హెచ్కి సంబంధించి? We are going to win the match by hit 300 score. అంటే ఎవరెవరు ఈ రోజు ఎక్కువగా ఎవరు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? Abhishek Sharma, Travis Head, they will be hitting 125 in the first power play. So definitely we are having hope to win this match. Thank you. మీరేం చెప్తారు? అంటే గత 3 మ్యాచ్లు కూడా వరుసగా ఓటమి పాలైనటువంటి. సో ఈ రోజు గెలుస్తుందని అనుకుంటున్నారు? కాన్ఫిడెంట్? ఎస్ఆర్హెచ్ మీద నమ్మకం. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ తగ్గేది. నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్. సో చూడొచ్చు, అంటే ఎస్ఆర్హెచ్కి సంబంధించి గత 3 మ్యాచ్లు ఓడిపోయినా కూడా ఈరోజు హోమ్ గ్రౌండ్ ఖచ్చితంగా విన్ అవుతుంటున్నారు. సో మరికొంతమంది ఉన్నారు కూడా, వారిని కూడా అడుగుతారు ఎట్లా ఉండబోతుంది. అంటే గత 3 మ్యాచ్లు కూడా ఓడిపోయింది. ఈ రోజు ఎక్కువగా స్కోర్ కానీ తర్వాత పర్ఫార్మెన్స్ కానీ గుజరాత్ టైటన్స్ కూడా 2 టీములు కూడా అంటే గుజరాత్ టైటన్స్ సంబంధించి 2 మ్యాచ్లు వరుసగా గెలిచింది. ఎస్ఆర్హెచ్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఇట్లా ఈరోజు ఈ హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో ఎట్లా ఉండబోతుంది? ఐ థింక్ ఒకసారి మూమెంటం తప్పిన తర్వాత మళ్ళీ గెయిన్ చేసుకోవడం అంత ఈజీ కాదు అనిల్. ఎందుకంటే గుజరాత్ కూడా టఫ్ టీమే అండ్ వాళ్ళకు మంచి బ్యాటర్స్ ఉన్నారు. అండ్ ముఖ్యంగా వాళ్ళకు టాప్ ఆర్డర్ ఫామ్లో అద్భుతంగా ఫామ్లో ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళకు వీక్నెస్ కనపడలేదు. మీరు అన్నారు ఇంతకుముందు ఫస్ట్ మ్యాచ్లో కూడా వాళ్ళు చేజ్ చేసేటప్పుడు 243 అగైనెస్ట్ పంజాబ్ చాలా చక్కటి బ్యాటింగ్ కనబడుతుంది. 230+ వరకు స్కోర్ చేయగలిగారు. శుభ్మన్ గిల్ కెప్టెన్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. సాయి సుదర్శన్ హ్యాస్ బిన్ బ్రిలియంట్, చాలా చక్కగా ఆడుతున్నాడు. అండ్ జోస్ బట్లర్ కూడా మనం చూసాం కదా, ఒక మెరుపు లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. ఐ వాజ్ దేర్ యాక్చువల్లీ బెంగళూరులో. సో అతడు ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చాడో ఐ థింక్ వాళ్ళకు మెల్లమెల్లగా ఒక్కొక్కటి సాల్వ్ అవుతున్నాయి. అండ్ వాళ్ళకి అసలు యాక్చువల్గా లోవర్ ఆర్డర్ వరకు అవసరం పడలేదు ఇప్పటివరకు, ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ మినాయించి. సో ఆ ప్రెషర్ అయితే నేను అనుకుంటాను సన్ రైజర్స్ పైన ఉండవచ్చు. బికాస్ సన్ రైజర్స్కి ఇప్పటివరకు కాంబినేషన్స్ ఏవి కూడా వర్కౌట్ కాలేదు. అభిషేక్ శర్మ హ్యాస్ బిన్ వెరీ పూర్ యాక్చువల్లీ. ఈరోజు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలి అతడు. ఎందుకంటే ట్రావిస్ హెడ్ పైన కొంచెం ప్రెషర్ ఉండకుండా ఉండాలంటే అభిషేక్ హ్యాస్ టు బి ఎట్ హిస్ బెస్ట్ టుడే. సో అంటే ఈ 3 మ్యాచ్లో కూడా వరుసగా పవర్ ప్లేకి ముందే వికెట్లు పోతున్నటువంటి. సో ఈరోజు ఎట్లా? కరెక్ట్, మీరు అన్నట్టుగా అనిల్ అసలు ఒక స్టెబిలిటీ ఉండే బ్యాటర్ లేడు. అందుకనే క్లాస్ అನ್ನು కొంచెం టాప్ ఆర్డర్లో ఆడించలేదు. బికాస్ హీ హాస్ దట్ ఎబిలిటీ. వికెట్ను కాపాడుకోగలుగుతాడు, రన్స్ తీయగలుగుతాడు. నితీష్ కుమార్ రెడ్డికి ఆ రోల్ అప్పచెప్పారు కానీ ఇప్పటివరకు అంత సక్సెస్ సాధించలేదు. ఈజ్ ఎ బ్రిలియంట్ ప్లేయర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అతనిపైన చాలా ప్రెషర్ ఉంది కనుక సెకండ్ డౌన్లో నితీష్ కుమార్ కాకుండా కొంచెం క్లాస్ అని వచ్చినట్లయితే, లేకుంటే టాప్ ఆర్డర్లో ముగ్గురు కూడా 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అక్కడ కూడా మీకు రొటేషన్ అనేది చాలా అవసరం. ఒక రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉన్నట్లయితే లైక్ గుజరాత్ హ్యావ్ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్. సో నేను అనుకుంటాను దట్ కెన్ వర్కౌట్ ఫర్ హైదరాబాద్.
సో చూడొచ్చు మొత్తానికి అయితే ఈ జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా ఈరోజు పవర్ ప్లే వరకు కూడా కొంత స్టాండ్ అయితే ఎక్కువ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి అయితే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు వీకెండ్ కావడంతో ఎక్కువ మొత్తంలో అభిమానులు కూడా తరలి వస్తున్నారు. ఇక ఈరోజు శ్రీరామనవమి అంటే హాలిడే తర్వాత సండే కావడంతో ఎక్కువ కూడా ఆ టికెట్లు కూడా వెంబటే అంటే ఆన్లైన్లో పెట్టిన వెంబటే సోల్డ్ అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇక బయట కూడా ఎక్కువగా బ్లాక్ టికెట్లు ఎక్కడ అమ్మినా కూడా ఖచ్చితంగా వారికి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. సో మరికొంతమంది అభిమానులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఎస్ఆర్హెచ్ టీం సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఎవరు ఎక్కువగా ఈరోజు పర్ఫార్మ్ హైదరాబాద్ ఎవరు నీ క్రికెట్ ఫ్యాన్ ఎవరు, నీకు ఇష్టమైన ప్లేయర్? షామి సో ఎట్లా ఉండబోతుంది? రియల్లీ ఎస్ఆర్హెచ్ విల్ విన్. లాస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోయింది కదా, సో ఈ రోజు ఎక్కువ టీమ్ క్యాపబిలిటీ ఉంది కదా, అదేదో బ్యాడ్ లక్ అంతే. వీ లవ్ హైదరాబాద్. సో చూడొచ్చు ఖచ్చితంగా వీరైతే అంటే ఆరెంజ్ ఆర్మీ అభిమానులు మాత్రం ఒక నమ్మకంతో ఉన్నారు. సో ఖచ్చితంగా ఈరోజు విన్ అవుతాము ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి టీంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. సో కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? షాద్నగర్. ఎవరు నీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు ఎస్ఆర్హెచ్లో? అభిషేక్ ఈరోజు ఆడతాడా అభిషేక్ శర్మ? ఎస్. నువ్వేమనుకుంటున్నావు, ఏ అభిమాని? నేను ప్యాట్ కమిన్స్. ఎట్లా ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఈరోజు ఎట్లా ఉండబోతుంది? ఈరోజు మ్యాచ్ గెలుస్తుందని నమ్ముకుంటాను. అన్ని మ్యాచ్లు చూస్తావు నువ్వు ఐపీఎల్లో? చూసాను. ఈరోజు ఎట్లా ఉండబోతుంది? 3 మ్యాచ్లు లైన్గా ఓడిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా గట్టిగా గెలుస్తుంది. సో చూడొచ్చు అంటే చిన్న పెద్దలు ఫ్యామిలీ తోటి కూడా వస్తున్నారు. సో ఆ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది ఎస్ఆర్హెచ్ ప్లేయర్కి సంబంధించి? ట్రావిస్ హెడ్ స్కోర్ చేసి 100 more than 100 200 plus century head. సో చూడొచ్చు అంటే అభిమానులు ఒక్కొక్క క్రికెటర్ పైన ఒక్కొక్కరు కూడా వాళ్ళ అంటే 100 కానీ తర్వాత 200 కానీ తర్వాత ఓవరాల్ టీం కూడా 300 పైగా కూడా స్కోర్ చేస్తుందని ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. సో అంటే చూడొచ్చు ఎందుకంటే గత 3 మ్యాచ్ల్లో కూడా ఓటమి పాలైంది కాబట్టి అంటే వివిధ వెన్యూలు కూడా చేంజ్, ఎందుకంటే అప్పుడు వైజాగ్లో ఓడిపోయింది, తర్వాత హోమ్ గ్రౌండ్ అయినటువంటి ఇక్కడనే ఉప్పల్ స్టేడియంలోనే లక్నో పైన ఓడిపోయినటువంటి పరిస్థితి, తర్వాత ఇట్లా మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది కాబట్టి సో ఈరోజు ఇప్పుడు జరగబోయే మ్యాచ్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా గెలుస్తుందని ఆశ వ్యక్తం చేస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు? రాయచూర్ సార్, ఫ్రమ్ రాయచూర్. రాయచూరు నుంచి కూడా వచ్చారు. సో ఎట్లా ఉండబోతుంది ఈరోజు ఎస్ఆర్హెచ్? ఇంగ్లీష్ సార్. ఆ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది ఎస్ఆర్హెచ్ సంబంధించి పర్ఫార్మెన్స్ ప్లేయర్స్? From the past 2 matches we have been saw that they are been destructing in the batting field. So this time they have to take in each and everyone proper responsibility, and they have to take care that yes we have to win the match. At least the last time when we have won here, so this time probably we have been hoping that definitely we are going to win. Yeah, we are the 7 members and we are going to support our SRH team. చూడొచ్చు రాయచూరు నుంచి కూడా ఇక్కడికి అభిమానులు గుజరాత్ పుచ్చ పేలిపోతుంది ఈ రోజు. రాయచూరు నుంచి కూడా ఎక్కువగా వచ్చి ఇక్కడ ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే ఎక్కువగా అభిమానులు అంటే ఎస్ఆర్హెచ్కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. వివిధ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఆరెంజ్ ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నామంటూ చెప్తున్నారు. ఇక పోలీసుకు సంబంధించి కూడా పూర్తి భద్రతా ఏర్పాటు చేశారు. 450 సీసీ కెమెరాలతో నిఘా కూడా పెట్టారు. పూర్తిగా కూడా ఉప్పల్ స్టేడియం కూడా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. సో మరికొద్ది సేపట్లో అయితే ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది. కానీ ఇక్కడికి వచ్చేటువంటి కొంతమంది అభిమానులకి ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్తో పాటు బ్యాగ్స్ తీసుకుంటారో వారికి మాత్రం ఇక్కడ కొంత దందా, ఇక్కడ ఒక 200 రూపీస్ అంటే బయట టెంట్స్ వైట్ టెంట్స్ వేసుకొని అక్కడ ఏదైతే మనకు అక్కడ చూపెట్టే ప్రయత్నిస్తారో ఆ టెంట్ల కింద ఎక్కువగా ఇక్కడికి వచ్చేటువంటి అభిమానులకు కొంత సమాచారం లోపం వల్ల తెచ్చుకున్నటువంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు తర్వాత బ్యాగ్స్ వల్ల మాత్రం వారు ఏం చేయలేక మధ్యలోనే లేదంటే ఆ చెట్ల కొమ్మలపైన గోడలపైన పెట్టడం వల్ల చాలా విలువైనటువంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఇక్కడ నుంచి దొంగిలిస్తున్నారు. సో ఇక్కడ ఆ టెంట్ల కింద పెట్టుకుందామంటే చాలా రేట్లు చెప్తున్నారంటూ కూడా అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే మరికొద్ది సేపట్లో 7 గంటల ప్రాంతంలో టాస్ సమయం తర్వాత 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సో ఖచ్చితంగా ఈరోజు హోమ్ గ్రౌండ్ ఎస్ఆర్హెచ్ ఉప్పల్ స్టేడియంలో మాత్రం ఖచ్చితంగా గెలుస్తుందంటూ కూడా ఆరెంజ్ ఆర్మీ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. సో మొత్తానికి అయితే ఈరోజు ఖచ్చితంగా కూడా గెలవాలని మనం కూడా కోరుకుందాం సార్.